టాలీవుడ్ చిత్రసీమలో మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ హీరోలు తమ సినిమాలతో నువ్వా నేనా అంటూ పోటీ పడుతుంటారు. జయాపజయాలు ఎవరిని వరిస్తాయి అనే విషయాలను పక్కన పెడితే ఈ రెండు కుటుంబాలకు చెందిన హీరోల మధ్య జరిగే యుద్ధం అనేది సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారుతూ ఉంటుంది. అలాంటిది ఈ రెండు ఫ్యామిలీలకు చెందిన అగ్ర కథానాయకులు, నందమూరి కుటుంబంలో నేటితరంకు చెందిన అగ్ర హీరో ఎన్టీఆర్, మెగా ఫ్యామిలీలో నేటితరం టాప్ స్టార్ రామ్ చరణ్లతో దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి చేసిన భారీ బడ్జెట్ మూవీ RRR. రాజమౌళి RRR సినిమాను ఎన్టీఆర్ రామ్ చరణ్లతో చేస్తున్నానని అనౌన్స్ చేయగానే ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు. వారిలో తెలియని సందేహాలు కూడా మొదలయ్యాయి. జక్కన్న తమ అభిమాన హీరోలకు ఎంత మేరకు ప్రాముఖ్యతని ఇస్తారనేది ఆలోచనలో పడ్డారు. అయితే జక్కన్న మాత్రం ఈ ఇద్దరి హీరోల ఇమేజ్ను దృష్టిలో పెట్టుకొని వారి పాత్రలను ఎమోషనల్గా తీర్చిదిద్దారు. ఈ సినిమాతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ ఎల్లలు దాటింది. రాజమౌళి రూపొందించిన RRR సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ నటన సినిమాకు అవార్డుల పంట పండించింది. దేశ విదేశాల్లో నేటికి RRR హవా నడుస్తూ ఉండడం చూస్తున్నాము. అయితే ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు రోల్ చేసిన రామ్ చరణ్, కొమరం భీం రోల్ చేసిన ఎన్టీఆర్ విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఆయన నటనపై లెజెండరీ హాలీవుడ్ దర్శక నిర్మాత ప్రశంసలు గుప్పించారు. క్యామరూన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రత్యేకంగా ప్రస్తావించారంటే చరణ్ పర్ఫార్మెన్స్ ఎంత ఎఫెక్ట్ చూపించిందనేది అర్థం చేసుకోవచ్చు. RRR మూవీ ప్రమోషన్ సమయంలోనే అమెరికన్ ఫేమస్ టెలివిజన్ ప్రోగ్రామ్ గుడ్ మార్నింగ్ అమెరికా నుంచి చెర్రీకి ఆహ్వానం అందడంతో అక్కడ వాలిపోయారు. ఈ షోలో రామ్ చరణ్ చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపెట్టారు. అంతేకాకుండా తారక్తో స్నేహంపై రామ్ చరణ్ రియాక్ట్ అయ్యారు. టాలీవుడ్ సెలబ్రిటీల్లో రామ్ చరణ్, ఎన్టీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ అని చాలాసార్లు విన్నాం. ఈ నేపథ్యంలో అమెరికాలో సందడి చేసిన చెర్రీ చెప్పిన కొన్ని విషయాలు నందమూరి మెగా అభిమానుల్లో జోష్ నింపాయి. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రస్తుతం రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరు కథానాయకులు బెస్ట్ ఫ్రెండ్స్గా తమకంటూ ఓ పంతాని ఏర్పాటు చేసుకున్నారు. వీరిరువురు ఎన్నో ఏళ్ల నుండి ఇండస్ట్రీలో మంచి స్నేహితులుగా వెలుగొందుతున్నారనే విషయం చాలామందికి తెలియదు. RRR సినిమాతో వీరి స్నేహబంధం మరింత బలపడింది. ఈ మూవీస్ ప్రమోషన్ సమయంలోనే ఎన్టీఆర్ తమ స్నేహానికి దిష్టి తగలకూడదని అన్నారు. ఆ మాటలతో వీరి ఫ్రెండ్షిప్ చాలా స్ట్రాంగ్ అని చెప్పకనే చెప్పారు యంగ్ టైగర్. ఇక ఇండస్ట్రీలో అసలు మల్టీస్టారర్ సినిమాలు అనేవి మాయమవుతున్న తరుణంలో దర్శకుడు రాజమౌళి మెగా, నందమూరి హీరోలను ఒకే వెండితెరపై చూపించడం పెద్ద ప్రయోగమనే చెప్పాలి. రామ్ చరణ్ తేజ్ను అల్లూరి సీతారామరాజుగా, జూనియర్ ఎన్టీఆర్ను కొమరం భీం పాత్రలో చూపించిన రాజమౌళి బాక్సాఫీస్ కుంభస్థలాన్ని గట్టిగానే కొట్టాడు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 900 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. కలెక్షన్స్ కూడా భారీగానే వచ్చాయి. ఇక ఈ మూవీ ఇంటర్వ్యూలలో భాగంగా మొదటిసారి రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు కలుసుకున్నారు అనే విషయంపై కూడా క్లారిటీ ఇచ్చాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. మేము ఇద్దరము చాలా ఏళ్ల పాటు కలిసి ఉన్నాము, కానీ ఆ విషయం బయటకు తెలియదు. ఎప్పుడూ కూడా మేము అలా బయటికి కనిపించాలని అనుకోలేదు, కానీ రెగ్యులర్గా కలుసుకునేందుకు ఇష్టపడినట్లు ఎన్టీఆర్ చెప్పాడు. అప్పట్లో టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అందరూ హీరోలు క్రికెట్ ఆడే సమయంలో కలుసుకున్నాము అంటూ అప్పుడు రామ్ చరణ్తో ఓ ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడిందని, ఇద్దరం కలిసి క్రికెట్ ప్రాక్టీస్ చేసేవాళ్ళమని తారక్ అన్నాడు. ఇక ఆ తర్వాత ఒకరికొకరం పూర్తిగా అర్థమైన అనంతరం తమ ఇద్దరి మధ్య మరింత స్నేహం పెరిగిందని కూడా జూనియర్ ఎన్టీఆర్ వివరణ ఇచ్చాడు. రామ్ చరణ్లో తనకు బాగా నచ్చేది చాలా సైలెంట్, కాముగా ఉండడం, అవసరమైతే తప్ప ఏ విషయం గురించి ఎక్కువగా మాట్లాడడు అని తేల్చేశాడు. అంతేకాకుండా రామ్ చరణ్ లోపల అగ్నిపర్వతం ఉన్నా సరే పైకి అదే చిరునవ్వుతో కనిపిస్తాడు అని, అతను చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు అంటూ ఎన్టీఆర్ తన స్నేహితుడు రామ్ చరణ్ గురించి చాలా గొప్పగా చెప్పాడు. ఇక RRR చిత్రంతోనే రామ్ చరణ్కు సంబంధించిన ఓ టాప్ సీక్రెట్ను తారక్ రివీల్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు మళ్ళీ చెర్రీ పేరు నెట్టింట మారుమోగడంతో ఆ వీడియో వైరల్గా మారింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ బెస్ట్ ఫ్రెండ్స్ అనే విషయం RRRతోనే బయటకు వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్స్లో వీరిద్దరూ ఎంతో క్లోజ్గా, దగ్గరగా మాట్లాడుకోవడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఏది ఏమైనా తమ అభిమాన హీరోలు కలిసి ఉండటం, వారి స్నేహబంధాన్ని చూసి అభిమానులు మురిసిపోయారు. అయితే RRR ప్రమోషన్ సమయంలో ఎన్టీఆర్ చరణ్కు సంబంధించిన ఒక సీక్రెట్ను రివీల్ చేశారు. అదేంటంటే చరణ్ కొత్త వ్యక్తులను కలిసినప్పుడు వారి పేర్లను చెబితే మొదటిసారికే గుర్తుపెట్టుకోవడం కష్టమట. అయితే వారిని మళ్ళీ పిలవాల్సి వస్తే వారి పేరుతో కాకుండా రకరకాల పేర్లతో పిలుస్తారని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ చెప్తున్న సందర్భంలో కూడా చెర్రీ పక్కనే ఉండటం గమనార్హం. ఈ రోజుల్లో ఏ హీరో గురించి అయినా వీక్ పాయింట్లు చెప్తూ ఫైర్ అవుతుండగా తారక్ అలా చెప్పినా చరణ్ దాన్ని ఫన్నీగా తీసుకోవడం ఆసక్తికరమైన విషయం. ఏది ఏమైనా రామ్ చరణ్, ఎన్టీఆర్ మధ్య స్నేహం చూసి చాలామంది మురిసిపోతున్నారు. వారిలానే తాము కూడా ఉండాలని భావిస్తున్నారు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ దేవరా అనే సినిమాతో బిజీగా ఉండగా రామ్ చరణ్ గేమ్ చేంజర్ అనే సినిమా చేస్తున్నాడు.
ఇటీవల రామ్ చరణ్ 16వ సినిమా కూడా గ్రాండ్గానే ప్రారంభమైంది. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. భారీ స్కేల్తో పాన్ ఇండియా ప్రాజెక్టుగా ఈ మూవీని రూపొందిస్తున్నారు.